సాయంకాలం మన ధ్యానము కొరకై దేవుని వాక్యములో నుండి జకరియా గ్రంథం 5వ అధ్యాయం తీసుకుందాం. ఈ అధ్యాయం అంతా ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుందాం. 5వ అధ్యాయము జకరియా గ్రంథం 1వ వచనం నుండి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను వ్రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, అప్పుడు సీసపు బిల్లను తీగ కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. షీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రార్థన చేస్తాను. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం మీ సన్నిధికి మేము వచ్చాం, మీ ఇంటికి మేము వచ్చాం, మీ ప్రజలతో సహవాసమునకు మేము వచ్చాం, మీ వాక్యము ఎదుటికి మేము వచ్చాం. ఆ రోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి వారికి బోధింపసాగెను. ప్రభువా, ఇప్పుడు మీరు మాకు బోధించు. జకరియా 5వ అధ్యాయానికి మమ్మల్ని తెచ్చారు. మీ ఆత్మ ద్వారానే మీ వాక్యాన్ని మాకు ఉపదేశించి అటు ఆత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ప్రత్యక్షత గల మనసు మాకిచ్చి మీ వాక్యమును మేము సరిగా అర్థం చేసుకోవడానికి, మా జీవితాలకు అన్వయించుకోవడానికి, మేమే కాదు ఇతరులను మేల్కొల్పడానికి, అట్లు మా ప్రభు యొక్క కార్యములను ఆయన ప్రణాళికలను మేము సరిగా అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును కోరుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఐదవ అధ్యాయము
మొదటి వచనం, నేను మరలా తేరి చూడగా, జకర్యా తానంటున్నాడు, నేను మరలా తేరి చూడగా. ఇంతకుముందు అధ్యాయాల్లో మనం ధ్యానం చేసినప్పుడు ఆ దూత వచ్చి ఆయన అడిగాడు, తట్టి లేపి నీకేమి కనబడుచున్నది అంటే, అప్పుడు ఆయన నాకు ఇది కనపడుతుంది అది కనపడుతుంది అని చెప్పాడు. అయితే ఇక్కడ ఎవరు ఏ దూత రాలేదు, తను లేవగొట్టలేదు, మేల్కొల్పను లేదు. అయితే నేను మరలా తేరి చూడగా అన్నాడంతే. ఇది మన జీవితాల్లో మనకు ఒక చక్కని మాదిరిగా మనం చూస్తాం. ఆయా పరిస్థితులు, ఆయా సమయాలలో మన గత జీవితంలో ప్రభువైన దేవుడు ఏమైతే మనకు బోధించాడో దాన్ని మనం అలవరుచుకొని మళ్ళీ ఆయన మనకు అక్కర్లేదు కాబట్టి ఏమి చూపించాడో దాన్ని ఇంకా చూస్తూనే పోవాలి, ప్రార్థనాపూర్వకంగా. అందుకే కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయము 18వ వచనంలో కీర్తనకారుడు దావీదు తాను ఒక మాట అంటాడు. ఏమన్నాడు? 119వ కీర్తన 18వ వచనం, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు నేను చూచున్నట్లు నా కన్నులను తెరువమన్నాడు. కాబట్టి ప్రభు ఇంతకుముందు లేవగొట్టి చూపించాడు, మరి ఆయన లేవగొట్టి చూపించడం చూద్దాంలే అనేది కాదు. ఇక్కడ ప్రభు ఏమైతే చూపించాడు ఇంకా చూడడానికి ఆశ కలిగి మనం ఇంకా తేరి చూస్తూ ఉండాలి. భక్తుడు యాకోబు ఈ పదం వాడాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో స్వాతంత్రమునిచ్చు నియమము అర్థంలో తేరి చూడడం అనే విషయాన్ని గురించి తాను మాట్లాడాడు. కాబట్టి దేవుని వాక్యము అర్థం వంటిది, అది మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించేది. అటు వాక్యం అనే అర్థంలో అనుదిన క్రైస్తవ జీవితంలో మనం తేరి చూస్తూ ఆ దైవ కార్యములను, ఆ దైవ దర్శనములను, ప్రత్యక్షతలను, ఆయన ప్రణాళికలను, ఆయన కదలికలను మనం చూస్తూ పోవాలి. కనుక చూచే కన్నులు ఇవ్వని ప్రభుని అడిగి ఆ ప్రకారం మనం కంటిన్యూగా ఎడతెక్కకుండా అటువి మనం నేర్చుకుందాము గాక, అలవరుచుకుందాము గాక. ఇప్పుడు జకర్యాకు అభ్యాసమైంది, జకర్యా అలవరుచుకున్నాడు. ఇక మళ్ళీ వచ్చి ఆయన తట్టి లేపి ఇదిగో ఏం కనపడుతుంది చూడని చెప్పక్కర్లేకుండానే పోయింది. అది మన అనుభవం కావాలి అని. ఇప్పుడు మనం 5వ అధ్యాయము 11 వచనాలు మనం చూస్తాం. ఈ అధ్యాయంలో ఈ 11 వచనాలు 2 భాగాలుగా మనం చూస్తాం. మొదటి 4 వచనములు ఒక భాగముగాను, తర్వాత చివరి 7 వచనాలు మరొక భాగముగాను మనము చూస్తాము అని. అయితే ముందుగా ఇలాగా ఆరంభించుకుందాం. అసలు ఈ అధ్యాయం అంతా దేనికి, ఎందుకు, ఏం చూపిస్తుంది అనే విషయానికి మనం వచ్చినట్లయితే కనుక, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ప్రకటన 1:7 ప్రకారం, 2వ రాకడ అంటే ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి. మీకు మళ్ళీ జ్ఞాపం చేయడం మంచిది. 2వ రాకడ అన్నప్పుడు 2 అంతస్తులు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. 2వ రాకడలో మొదటి అంతస్తు మధ్యాకాశపు రాకడ, సంఘం భూమి మీద నుంచి ఎత్తుకొని పోబడుతుంది. దాన్ని మొదటి అంతస్తు అంటారు.
అసలు రెండవ రాకడ అన్నప్పుడు వాస్తవంగా ప్రకటన 1:7 ఎందుకు అనంటే, ఆ రోజున ఆ ఒలీవల కొండ మీద నుంచి ప్రభు పరములకు ఆరోహణం అయినప్పుడు, లూకా సువార్త 24వ అధ్యాయంలో అది జరిగినప్పుడు, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం తట్టు తేరి చూస్తున్నారు? ఈ యేసు మీ దగ్గర నుంచి ఎలాగా పరమును కొనిపోబడను, అలాగే ఆయన మరలా మీ యొద్దకు వచ్చును అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకనే జకర్యా ప్రకటన 1:7లో ఆయన మరలా వస్తాడు భూమి మీదికి. ఆ రోజు భూమి మీద నుంచి ఒలీవల కొండ మీద నుంచి కూడా పైకి వెళ్ళాడు. కాబట్టి జకర్యా 14వ అధ్యాయంలో ఆయన తన పాదములు ఒలీవల కొండ మీద మోపబోతున్నాడట. అది ఇంకా జరగలే. అక్కడి నుంచి పైకి పోయినాడు, అక్కడికే మళ్ళీ ఆయన దిగి రాబోతున్నాడు. అది రెండవ రాకడ. ఆ విషయానికి వచ్చే ప్రకటన 1:7లో భక్తుడు యోహాను రాస్తూ, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారందరూ ఆయన చూతురు, భోజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొనెదరు అని అన్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు మర్చిపోవద్దండి మీరు. కానీ అప్పుడప్పుడు మరలా జ్ఞాపం చేయడం మంచిదని నేను జ్ఞాపం చేశాను. సరే, ఇప్పుడు ఆ రాకను గురించి ఇక్కడ మనం చూస్తాం. ఆ రాకడ ఎలాగా ఉండబోతుంది మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అక్కడ 17వ వచనంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ రెండవ రాకడలో ఆయన వచ్చేటప్పుడు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనం, క్షమించండి, 16వ వచనం అండి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడింది. కాబట్టి ఆయన ఇక రక్త మాంసములతో ఒక మనుష్యుడుగా కాదు, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా రాబోతూ ఉన్నాడు అని మనకు తెలుసు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యేసుప్రభు వారు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ సంగతి వారికి బోధింపబడినదై తెలుసుకున్న వారై యెరూషలేము హేరోదునొద్దకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. అయితే ఆ రాజ్యం పోస్ట్పోన్మెంట్ అయింది. రాజు రాజ్యస్థాపనం చేయలేదు. కారణము వారు రాజును నిరాకరించారు. కైసరే మాకు రాజు, ఈయన మాకు రాజు కాడన్నారు. అయితే ఇది ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనంగా మారిపోయింది. అది నెరవేరుతుంది ఎప్పుడూ. ఇదిగో ఇక్కడ రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఆయన వస్తాడు అని. సరే, మనం చాలాసేపు ఉంటున్నాము అక్కడే, మనం ముందుకు పోవాల్సి ఉన్నాం. కాబట్టి ఈ దర్శనాలు ఈ అధ్యాయం అంతా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ రెండవ రాకడకు రాజులకు రాజుగా వచ్చి ఆయన తన రాజ్య స్థాపనము చేయడానికి ఇది ప్రిపరేటరీ, ఒక సిద్ధపాటు అనేది ఈ అధ్యాయం మనకు ఉపదేశిస్తుంది. దయచేసి ఈ మాట గుర్తుంచుకొని ఈ అధ్యాయం చదివేటప్పుడల్లా మీరు దాన్ని చదవాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ అధ్యాయంలో ఎందుకు ఆ మాట చెప్పానంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఆయన మనుష్యుడుగా రక్తమాంసంతో భూమి మీదకి దిగి వచ్చేటప్పుడు ప్రవక్త అయిన యెషయా ఆయన గూర్చి ప్రవచించిన 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక వాక్యం మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీ బైబిల్ చూడండి. 3-4 వచనాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు,
ఎట్లనగా అరణ్యంలో యెహోవా వాక్కు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగా కరుకైనవి సమముగాను ఉండవలెను. అప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ మనుష్యుడుగా. బాగా గమనించాలి దయచేసి. ప్రవక్త అయిన యెషయా 7వ అధ్యాయము 14వ వచనంలో కన్యక గర్భవతి అయి శిశువును కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అన్నాడు. అది ఆయన మనుష్యుగా లోకంలో జన్మించింది. ఆయన అలాగా జన్మించడానికి 40వ అధ్యాయం 3-4 వచనాల్లో మార్గాలను సరళం చేయండి, ఎత్తులను పళ్ళను సరిచేయండి అని యెషయా అరణ్యంలో ఆ రోజు కేక వేశాడు. ఆ విషయాన్ని బాప్తిస్మిచ్చి యోహాను మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. ఇదే యెషయా చెప్పిన మాట. రండి, 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి, అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. కాబట్టి 40వ అధ్యాయం 3-4 వచనాలు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 3-4 వచనాల్లో నెరవేర్చబడింది. కాబట్టి ఎవరి గురించి చెప్పాడు యెషయా అంటే ఈ బాప్తిసమిచ్చి యోహాను గురించే చెప్పాడు. కాబట్టి యోహాను ముందుగా వచ్చాడు. అందుకే యోహానుకు ఒక బిరుదు, ది ఫోర్ రన్నర్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారికి ముందుగా వెళ్ళిన వాడు. అవును, ఆయన వెళ్ళి ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకంలో కన్య గర్భమందు జన్మించడానికి, తర్వాత ప్రజలు ఆయన అంగీకరించడానికి మార్గమును సరళం చేశాడు. ఆయన త్రోవను సరళం చేయండి, పల్లములను పొడవండి, ఎత్తులను తగ్గించండి, కరుకు మార్గమును తిన్ననిగా చేయండి అని చెప్పి ప్రకటించాడు. కాబట్టి ఇక్కడ నేను ఈ మొదటి తలంపు ముగిస్తూ ముందుకు పోయేటప్పుడు మీకు చివరిగా గుర్తుంచుకోవడానికి మాట చెబుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులుగా శరీరధారిగా లోకంలో జన్మించేక ముందు, ఆయన జన్మించబోతున్నప్పుడు, ఆయన రాబోతున్నప్పుడు మార్గములు సరళం చేయబడ్డాయి, ఎత్తులు చదనం చేయబడ్డాయి, పళ్ళులు పొడ్చబడ్డాయి, వంకర మార్గాలు తిన్నని చేయబడ్డాయి, కరుకు మార్గములు నునుపు చేయబడ్డాయి. అదంతా ఏం చూపిస్తుందంటే ది ప్రిపరేషన్ ఫర్ ది కమింగ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, ది సన్ ఆఫ్ గాడ్, యాజ్ మ్యాన్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన లోకంలో జన్మించేందుకు కొరకై ఇదంతా సిద్ధపాటును మనకు చూపిస్తూ ఉంది. ఇది మనసులో ఉంచుకోవాలి. అయితే జకర్యా గ్రంథం 5వ అధ్యాయం ఏం చూపిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకైన సిద్ధపాటును మనకు చూపిస్తూ ఉంది అని మనం ధ్యానించబోతాం. ఆ సంగతిని గూర్చి మనము వస్తాం ఆ భాగానికి. కనుక ఇప్పుడు 5వ అధ్యాయాన్ని గురించి సంగ్రహంగా నేను మీకు చెప్పిన మాట ఏంటి అనంటే, ఇది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి 2వ రాకడకు, ఆయన రాజులకు రాజుగా భూమి మీదికి రానైన ఆ రాకడ కొరకై సిద్ధపాటును గూర్చి అధ్యాయం మనకు బోధిస్తూ ఉంది. ఆ సిద్ధపాటు, ఆ పల్లాలేంటో, ఈ పర్వతాలేంటో, లోయలేంటో ఇప్పుడు మనం తర్వాత చూడబోతాం. ఇది ఒక తలంపు మనసులో ఉంచుకోండి. రెండవదిగా మరొక మాట ఇప్పుడు అదే చెప్పబోతాను. ఇక
ఈ 5వ అధ్యాయంలో ఈ 6వ దర్శనం కనుక ఈ దర్శనము 2 ప్రాముఖ్యమైన సంగతులను మనకు చూపిస్తూ ఉంది అని. 5వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఒక సంగతి, 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మరొక సంగతిని మనకు చూపిస్తూ ఉంది. ఇందాక నేను చెబుతూ వచ్చాను కదా, ఆటంకాలు అవన్నీ తీసివేయబడతాయని, సరళం చేయబడతాయి మార్గాలని. కాబట్టి మొదటి 4 వచనాలు ఏం చెబుతున్నాయి, ఈ దర్శనం ఏం వివరిస్తుంది అంటే ఇప్పుడు 6వ దర్శనము అని చెప్పాలి. 5 దర్శనాలు 4వ అధ్యాయంతో పూర్తి చేశాం. ఇప్పుడు 6వ దర్శనం, తర్వాత 7వ దర్శనం కూడా ఇదే అధ్యాయంలోనే మనం చూస్తాం. ఈ 2 దర్శనాలు ఈ సాయంకాలం. కాబట్టి ఈ 5వ దర్శనం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి 2వ రాకడకు ముందుగా ఆ భవిష్యత్తులో పాపాత్ములైనటువంటి వారిని ప్రభువైన దేవుడు మార్గంలో నుంచి తొలగించడం అనేది, యెరూషలేము నుంచి, ఇశ్రాయేలు దేశము నుంచి, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడకు ఆటంకముగా ఉండకుండా ప్రతి పాపీన మానవుని ఆయన ప్రక్కకు నెట్టడం అనేది మనం చూస్తాం. అది మొదటి 4 వచనాలకు మనకు వివరిస్తుంది. ఇంకా డీటెయిల్గా మనం తర్వాత తలంపుకు వెళ్ళినప్పుడు ఆ విషయానికి వచ్చి మనం చూస్తాం. అది ఎలాగ ఆయన తీసివేయబోతాడు అని అంటే, ఆయన చేయు తీర్పుల ద్వారా ఇలాంటి పాపులైనటువంటి వారిని అందరినీ ప్రభు ప్రక్కకు తొలగజేస్తాడు. తర్వాత రెండవది 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఇక్కడ మరొకటి ప్రభు తొలగించబోతూ ఉన్నాడు. ఏం తొలగించబోతున్నాడు అని అంటే, 8వ వచనంలో ఇది దోషమూర్తి అని అన్నాడు. అది వికెడ్నెస్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాం, దోషము, దుష్టత్వం అనేది. అయితే తెలుగు బైబిల్లో దోషమూర్తి, అంతేకాదు అది ఒక స్త్రీనిగా కూడా మనకు ఇక్కడ విశదపరచబడినట్లుగా మనము చూస్తాం. అవును, ఈ వికెడ్నెస్ అనేది దాని ఆరిజిన్గా మనం వెళితే, ఆరిజిన్కు అంటే మూలానికి మనం వెళితే, అందులో హీబ్రూ భాషలో ఈ వికెడ్నెస్, దోషము అనే దానికి మనం హీబ్రూ భాషలో వాడిన పదానికి వెళితే, అది స్త్రీ అంటే ఫిమైన్ జెండర్ను చూపిస్తూ ఉంది. జెండర్ అంటే ఏమంటారు? లింగం. స్త్రీలింగాన్ని చూపిస్తుంది, పురుషలింగం కాదు. కాబట్టి ఇక్కడ దోషమూర్తి అని తెలుగులోనికి వాడాడు, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లో దోషమూర్తి అని లేదు. అయితే స్త్రీ అని మనం చూస్తాం. అయితే వికెడ్నెస్ అనేది చాలా ప్రాముఖ్యమైన, స్ట్రెస్ చేసి నొక్కి ఒక్కానించవలసిన మాట వికెడ్నెస్. అయితే హీబ్రూ భాషలో ఈ వికెడ్నెస్ అనే పదం అది స్త్రీలింగాన్ని చూపిస్తుంది, స్త్రీని చూపిస్తూ ఉంది అని మనం చెప్పు. కాబట్టి ఈ 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఆ స్త్రీ దోషమును, దుర్మార్గతను, వికెడ్నెస్ను చూపిస్తూ ఉంటే ఆఖరికి ఏమైందో మనకు తెలుసు. కాబట్టి ఈ భాగంలో ఈ వికెడ్నెస్ అనేది కూడా తొలగించబడుతుంది అని తర్వాత మనం చూద్దాం. ఆ స్త్రీని ఆ కొల పాత్రలోనికి నెట్టి బయటికి రాబోతున్నా మళ్ళీ మూసేసి పంపించేశారు. ఎక్కడికి పంపించేశారు? షీనారు దేశం, బబులోను పంపించేశారు. కాబట్టి ఇది ఏం చూపిస్తుందంటే, ది రిమూవల్ ఆఫ్ ది వికెడ్నెస్ ఫ్రమ్ ది ల్యాండ్. 2 సంగతులు చెప్పాను ఇప్పుడు. ఈ 2 దర్శనాలు
మనకి ఏం చూపిస్తున్నాయి అంటే ది రిమూవల్ ఆఫ్ ఎవ్రీ సిన్నర్ అండ్ సిన్ఫుల్ పర్సన్స్ హూ ఎవర్ దే మే బీ. ఎవరన్నా కానీ ప్రభువు వారిని తొలగజేస్తాడు, తన తీర్పుల ద్వారా తొలగజేస్తాడు. రెండవది, ఇక యెరూషలేము ఇశ్రాయేలు దేశంలో, యూదా దేశంలో ఈ దోషము దుష్టత్వం అనేది ఏమాత్రం ఉండకుండా ప్రభువైన దేవుడు దాన్ని తొలగజేయబోతున్నాడు. ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిమూవ్ ది సిన్నర్స్ యాజ్ వెల్ యాజ్ ది సిన్ వికెడ్నెస్ ఆల్సో. ఎందుకు అని అంటే 2వ అధ్యాయము జకర్యాలో 12వ వచనంలో ఒక మాట చూస్తాం. చూడండి, జకర్యా 2:12. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొను, యెరూషలేమును ఆయనకను. యూదా, యెరూషలేము ఇక్కడ ఏమని పిలువబడుతున్నాయండి? ప్రతిష్ఠిత దేశము అంటే హోలీ ల్యాండ్. ఇంగ్లీష్లో ఏమన్నాడు? హోలీ ల్యాండ్. అద్భుతమైన విషయం. కాబట్టి ఈరోజు ఇంకా అది జరగలే, అయితే ఒక దినం రాబోతుంది. అందుకనే నేను ఆ మాట వాడా. ఈ దర్శనములు రెండవదిగా ప్రభువైన దేవుడు భవిష్యత్తులో పాపులను తీర్పుల ద్వారా నిర్మూలన చేసి తొలగజేయడం, పాపమును దుష్టత్వమును యూదయ, యెరూషలేము, ఇశ్రాయేలు దేశంలో నుంచి దాన్ని పూర్తిగా తొలగ చేయడం. ఎందుకు అనంటే ఆ దేశం ప్రతిష్ఠితమైన దేశం. దట్ ల్యాండ్ షల్ బి కాల్డ్ ది ల్యాండ్ ఆఫ్ హోలీనెస్. పవిత్రమైన దేశం అనేది పిలువబడుతుంది. అది ప్రతిష్ఠితమైన దేశం అని మనం కనుక ఇది రెండవదిగా మనము చూస్తాం. ఇలాగా చూడడం ద్వారా ఒక యెరూషలేము, యూదయ, ఇశ్రాయేలు దేశమే కాదు, ఇక విశాలంగా దాని గురించి మనం కనుక ఒక మాట చెప్పుకుంటే మనకు ఒకటి అర్థమవుతుంది. నేను ఇందాక చెప్పినట్లు మొదటి తలంపులో ప్రభు అయిన క్రీస్తు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రావడానికి సిద్ధపడని, ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? 1000 ఏండ్ల స్థాపన చేయుటగా రయముగా యేసు వచ్చును. కాబట్టి ఇది మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏండ్ల రాజ్యాన్ని మనకు చూపిస్తుంది. 1000 ఏండ్ల రాజ్యంలో ఇక దుష్టత్వము, దోషం అనేది ఎంత మాత్రమునో కనపడదు అని. సరే, దాని గురించి ఇంకా మనం తర్వాత కూడా చూడడానికి ప్రయత్నం. కాబట్టి ఇది రెండవ తలంపు, దయచేసి గుర్తుంచుకోండి. ఈ 2 దర్శనాలు మొదటి 4 వచనాల్లో ఆ పుస్తకమును వచ్చిన దర్శనం, తర్వాత 5 నుంచి 11 వచనములు ఆ దోషమూర్తి దానికి వచ్చిన దర్శనం. ఈ 2 దర్శనాలు ప్రభు అయిన దేవుడు భవిష్యత్తులో ప్రభు అయిన క్రీస్తు రాకడకు, అంతేకాదు ఆయన రాజ్య స్థాపనం చేయడానికి ఆటంకములైనటువంటి పాపులైన వారిని తీర్పుల ద్వారా నాశనం చేసి తొలగజేయడం, పాపమును దుష్టత్వమును ప్రభు అయిన క్రీస్తు పూర్తిగా తుడిచిపెట్టడం. ఈ దేశము ఆయన రాజ్యం పవిత్రమైన రాజ్యం, అది నీతికి స్థానముగా ఉండిపోయే రాజ్యం. నీతి సమాధానాలను బట్టి ఆయన ఏలుతాడు అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో ఆ రాజుకు ఆ పేరు షాలేము రాజు అని. సరే, ఇప్పుడు మరొక తలంపుకు మనం ఇక్కడ నుంచి వెళ్దాం. మరొక తలంపుకు మనం వెళ్ళినప్పుడు ఆ మొదటి భాగంలో 6వ దర్శనం. ఇప్పుడు 5 దర్శనాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం 6వ దర్శనానికి వచ్చాం. 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు జకర్యాకు కలిగినటువంటి 6వ దర్శనం. ఏంటి ఆ దర్శనం? దేన్ని వచ్చి రండి దయచేసి. 1వ వచనం, నేను మరలా తేలి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ఎగిరిపోవు పుస్తకము ఒకటి నాకు కనబడెను అని. ఎగిరిపోతుంది ఒక పుస్తకం. అంతేకాదు, ఈయనకు
ఆ పుస్తకం సైజు కూడా కాస్త చూసినట్టు కనపడుతుంది. 2వ వచనంలో అంటాడు, 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును కలిగిన పుస్తకము అని. ఇంత పుస్తకాన్ని ఎప్పుడన్నా చూసామా అని. 10 మూరలంటే 15 అడుగులు వెడల్పు, 20 మూరలంటే 30 అడుగుల పొడవు. 10 మూరల వెడల్పు 30 మూరల పొడుగు కలిగినటువంటి పుస్తకము. కాకపోతే ఇంగ్లీష్ బైబిల్లో స్క్రోల్, ఫ్లయింగ్ స్క్రోల్ అని వాడాడు. స్క్రోల్స్ అంటే చుట్టలు. కానీ ఏమన్నా కానీ ఇక్కడ మనకు తెలుగులో పుస్తకం అని వ్రాయబడింది. ఎందుకంటే పుస్తకం అనే మనం చెప్పుకోవడం ఇంకా బాగుంటుందేమో. ఈ జకర్యా చూసినప్పుడు 2 వైపులా వ్రాయబడింది అని చూచాడు. కాబట్టి పుస్తకం ఒకవైపు, పుస్తకం 2వ వైపు. నాణానికి 2 వైపులా ఉన్నట్లు ఈ పుస్తకం ఒకవైపు, పుస్తకం ఒకవేళ స్క్రోల్ రోల్ అయితే కనుక చుట్టు అయితే 2వ వైపు కనపడదేమో. అందుకని నేను పుస్తకం అనే తెలుగు బైబిల్లో ఉన్నదే మనం చెప్పుకుంటే బాగుంటుంది అని. సరే, ఈ పుస్తకాన్ని గురించి అప్పుడు జకర్యా ఒక మాట అడిగాడా? ఏమని? 5వ అధ్యాయము 2వ వచనం, నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లా నేను అడగలేదు, ఇదేంటి అనేం అడగలేదు. నాకు కనబడుచున్నది అని అన్నప్పుడు వెంటనే ఆ దూత 3వ వచనం, ఇది భూమి అంతటికి బయలువెళ్ళు శాపమే. ఇది భూమి అంతటికి బయలువెళ్ళు శాపమే. కాబట్టి ఏమిటి పుస్తకం? జకర్యా అడగకముందే దూత జవాబు చెప్తూ ఉన్నాడు, ఇది లోకమంతటికి, భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దీని గురించి నేను చివరిలో దాని కన్క్లూజన్ మనం చూద్దాం. అప్పుడు ఇంకా మనకు తేటగా కొంచెం అర్థమవుతుంది. దాని మీద ఇంకా ప్రభు తన ఆత్మ ద్వారా కొంత వెలుగు చల్లాలి. అప్పుడు మనకు ఇంకా దాని గురించి తేటగా అర్థం. ఇంతవరకే గుర్తుంచుకోండి. తర్వాత 3వ వచనం, 4వ వచనం, ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇది ఎక్కడికి పోతుంది అని అంటే భూమి అంతటికి అని 3వ వచనంలో చెప్పాడు సంగ్రహంగా. అయితే వివరంగా డీటెయిల్డ్గా 4వ వచనంలో చెబుతూ అన్నాడు, అది దొంగల ఇండ్లలోనూ, నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి దూలములను, రాళ్లను ఏం చేస్తుందంటే అండి, నాశనము చేయును అని ఇక్కడ మనం చూస్తాం. నాశనము చేయును. ఇది ఎక్కడికి పోతుంది అని అంటే లోకమంతటా పోతూ ఉంది, భూలోకమంతటా పోతూ ఉంది. భూలోకమంతటా పోతూ ఇళ్ళల్లోకి కూడా పోతూ ఉంది. అర్థమైందా? ఇళ్ళల్లోకి పోవడమే కాదు, ఇళ్ళల్లో ఉంటూ ఉంది. ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇళ్ళల్లో పోయి ఇళ్ళల్లో ఉండి ఇంట్లో ఉండే వాళ్ళనే కాదు, ఇంటి దూలములను, రాళ్ళను ఏం చేస్తుందంట? నాశనం చేస్తుంది. ఇక్కడ ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి భూలోకమంతటా పోతుంది, ప్రతి ఇంటికి లోపల పోతుంది, ప్రతి ఇంట ఉండబోతుంది, ప్రతి ఇంట దూలములను, రాళ్ళను ఏం చేస్తుందంట? నాశనం చేస్తుంది అని. ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఈ శాపాన్ని ప్రభు అని దేవుడు రప్పించినప్పుడు నో వన్ కెన్ ఎస్కేప్. ఎవడునూ తప్పించుకోలేడు భూలోకంలో. ఏ కుటుంబము తప్పించుకోలేదు, ఏ గృహము తప్పించుకోలేదు, ఏ వ్యక్తి తప్పించుకోలేడు ఈ శాపాన్ని. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం
15వ వచనంలో మనం చూస్తే భూరాజులు, సామంతులు, ధనికులు, గనులు ఏమంటున్నారంటే కొండలు పర్వతముల దగ్గర కనులెత్తి రోదనం చేస్తాను, గొర్రె పిల్ల మహోగ్రత దినం వచ్చాను, దానికి తాళజాలిన వాడు ఎవడు, మా మీద పడి ఆ గొర్రెపిల్ల ఉగ్రతగా మమ్మల్ని ఏం చేయండి, మరుగు చేయండి, దాచిపెట్టండి. సాధ్యమైందా? పర్వతములు వాటి స్థానాలు తప్పిపోయినాయి, బండలు స్థానాలు తప్పిపోయినాయి. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే ఏ ఒక్క దేశం కానీ, ఏ ఒక్క ఇల్లు కానీ, ఏ ఒక్క వ్యక్తి కానీ ఏ మాత్రము తప్పించుకోజాలడు. ఈరోజు అనుకుంటుంటారు చాలాసార్లు. అయితే దేవునికి సమస్తం తెలుసు. ఆయన తీర్పు లేచినప్పుడు ఆయన తీర్పును తప్పించుకోగలిగిన వ్యక్తి కానీ, గనుడుగా, సామంతుడు, రాజు కానీ, ఇంకెవడిని కానీ, ధనికుడు కానీ ఎవడు ఏమాత్రము తప్పించుకోలేడు అన్న తలంపు ఇక్కడ నేను మీ గమనానికి తేవాలని కోరుతూ ఉన్నాను. ఇక్కడ మరొక మాటను చూద్దాం. ఈ మొదటి దర్శనానికి మనం వచ్చినప్పుడు అసలు ఈ తీర్పు దేనికి, ఎందుకు అనేది మనం చూస్తే 2 ప్రాముఖ్యమైన సంగతులు ఆయన చెప్పాడు. 5వ అధ్యాయం దయచేసి 3వ వచనం. అందుకు అతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటికి బయలువెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదును, 2వ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇక్కడ పర్టికులర్గా 2 sins ఆర్ మెన్షన్డ్. విశేషంగా 2 పాపములు ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ 2 పాపములు ఏంటివి అంటే, ఒకటి దొంగతనం, దొంగిలు వారు, 2వది అప్రమాణికులు. ఈ 2 సంగతులను ఇక్కడ మనము చూస్తాము అని. ఈ 2 అనేదే కాదు, ఇంకా అనేకములను గురించి కూడా ప్రభు ఏమీ వదిలిపెట్టాడు. అంటే ఇంకొక రీతిగా చెబితే ఈ 2 చాలా న్యాచురల్గా ప్రతి మనిషి చేస్తుండొచ్చేమో, అది ఉద్దేశం కావచ్చు. నరహత్య కొంతమంది చేయకపోవచ్చు, ఇంకా కొంతమంది కొన్ని విధాలైన పాపాలు చేయకపోవచ్చు. అయితే ఈ 2 దే ఆర్ కామన్ సిన్సా? అందరూ చేసి ఎవడు నేను చేయలేదని చెప్పనే లేడు. ఇంకెన్నో ఉన్నాయి కాదు. కాబట్టి దేవుడు 2 చెప్పాడు కాబట్టి ఆ 2టిని ఎప్పుడు మనం తలచాం. అబద్ధికులు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడని యేసయ్య అపవాదిని గూర్చి చెప్పాడు. ఆ తర్వాత మీరు వాని సంతానమని యూదా జనాంగంతో చెప్పాడు. కాబట్టి అక్కడికి వర్తమానం పోతూ ఉంది అబద్ధికులు అని. వరల్డ్ వైడ్గా మనం చూస్తే అబద్ధము అనేది వాస్తవంగా ప్రతి మనిషి లోకంలో అపవాది సంతతిగానే జన్మించాడు కాబట్టి అబద్ధికుడే. ఈ అబద్ధం అనేది దాని ఫలితం జీతం నరకం. ప్రకటన 21:8 అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, మాంత్రికులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొంది. అబద్ధము అనేది ఒకటి ఇక్కడ మనము చూస్తాము. అసలు వాస్తవంగా మనం ధర్మశాస్త్రానికి సరే అబద్ధికులేనా మనం చెప్పుకున్నదండి, క్షమించండి, అబద్ధ ప్రమాణం అని కాదు మనం మాట్లాడుకున్నాం. 5వ అధ్యాయం 2వ వచనం అప్రమాణికులను. కాబట్టి
అప్రమాణికులు, అబద్ధికులు, అప్రమాణికులు. అయితే ఈ విశేషంగా ఈ చిన్న మాటను మనం చూద్దాం. ఏమని? దొంగిలించువారు అనే విషయం దయచేసి గమనించు. దొంగిలించడం అనే విషయానికి వచ్చేటప్పటికి 2-3 వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ముందుగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో మీరు గమనించండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయము నిర్గమకాండం 8వ ఆజ్ఞ ఏమంటారు? 15వ వచనం, దొంగిలకూడదు. ఏంటండి 8వ ఆజ్ఞ? దొంగిలకూడదు అని. అయితే ఇప్పుడు జకర్యా 5వ అధ్యాయంలో దొంగిలించువారిని గూర్చి మనం చూస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇశ్రాయేలు జనాంగాన్ని విషయానికి ఇచ్చిన లేక మన విషయానికి మనం వచ్చినప్పటికీ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అని అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువైన దేవుడు అంటాడు ఈ ఇశ్రాయేలు ప్రజలతోనే, మీరు దేవుని యొద్దనే దొంగిలిదురు అని. రెండవది దొంగతనం అనేది ఇంకోటి, మనుషుల యొద్ద దొంగిలించడం అనేది. ఇక్కడ ఇది దొంగతనం అని ఎందుకు చెప్పారు అంటే, అది దేవుంది, అది ఫలానా మనిషిది. దాన్ని మనం దొంగిలించినప్పుడు ఎవరైతే దానికి రైట్ ఓనర్స్ ఉన్నారో వారిని మనము వారి హక్కు నుంచి తప్పించడం. అది వారిది, అది వారి హక్కు. అయితే మనం దాన్ని దొంగిలించడం అంటే వారిని తమ హక్కు నుంచి వారిని తొలగిస్తున్నాం. దట్ ఈజ్ దొంగతనం. అర్థమైందా? దొంగతనం అంటే ఏంటో అది మనం అర్థం చేసుకుందాం. నీవేదైనా ఒక వస్తువు దొంగిలించావంటే దానికి ఒక రైట్ఫుల్ ఓనర్ ఉన్నాడు. అర్థమైందా? దానికి ఒక వ్యక్తి ఉన్నాడు, దాని కర్త స్వాస్థ్యకర్త ఒకడు ఉన్నాడు. నువ్వు వాడిది నువ్వు తీసుకుంటే వాని రైట్ నువ్వు ఏం చేస్తున్నావు? వానికి లేకుండా చేస్తున్నావు నువ్వు. ఇది దొంగతనం అని సింగారు ఒకసారి ఒక మాట చెప్పాడు. అది చాలా ఖచ్చితమైన మాట. అలాంటి చిన్న మాటల్లోంచి గొప్ప పాఠాలు ఉన్నాయి. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర, ఆయన డైనింగ్ టేబుల్ లోపల ఉంటే పెద్దలు భోజనం చేస్తుంటారు. బర్త్డే కేక్ తెస్తే ఆ రోజు కట్ చేసి కాస్తుంది, తిరిగి మిగిలిన దాన్ని అక్కడ పెట్టారు. రెండవ రోజు భక్సింగ్ గారు వచ్చి బ్రింగ్ దట్ కేక్ అంటే మిగిలిన ఆ కేక్ని తీసుకురానంటే ఒకడు అన్నాడు, బ్రదర్ అది లేదు, అయిపోయిందండి. వాట్ హ్యాపెండ్? ఇంక వీడికి జవాబు రావడండి. వీడు తిన్నాడు, వీడికి ఇంకా 4 ఉంటే 4కి ఇచ్చాడు. అప్పుడు భక్సింగ్ గారు ఒక మాట అన్నాడు, దొంగతనం అనేది టేబుల్ మీద కేక్ నువ్వు తీసుకున్నది దొంగతనమే, బీరువాలో బంగారం తీసుకున్నా అంతే దొంగతనం అన్నాడు. యు ఆర్ ఏ థీఫ్ అన్నాడు అని. వాడు ఇంకా ఇప్పుడు ఉన్నాడు, కొన్నిసార్లు స్టేజ్ మీద ఎక్కి ప్రసంగాలు చేస్తుంటాడు ఎబ్రాన్లో. గట్టి వార్నింగ్ ఇచ్చాడు వాడికి. ఇది దొంగతనం. దట్ ఈస్ నాట్ యువర్స్. ఈయన మాట అన్నాడు, దట్స్ నాట్ యువర్స్. యూ హ్యావ్ నీది కాదు అది, అది ఇంకొకరిది. నువ్వు దాన్ని తీసుకున్నావంటే ఇది దొంగ. సరే, ఇంక నేను ఎక్కువ చెప్పను. దేవుని విషయానికి కూడా వస్తే నేను ఈ మాట చెప్తాను. ఇశ్రాయేలుతో ప్రభువైన దేవుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం ఇందాక చెప్పింది, దేవుని యొద్దనే మీరు దొంగిలి అని అన్నప్పుడు అక్కడ
దశమ భాగాన్ని గురించి చెప్పాడు. దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను. నేను ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడను దాని గురించి అని మీకే తెలుసు. ఎందుకంటే దాదాపు 28 సంవత్సరాలు ఈ స్థలంలో ప్రసంగాలు చేపట్టి నేను ఎన్నిసార్లు దాని గురించి మాట్లాడానో మీకు తెలుసు. ఇది ఇశ్రాయేలుకు విధించిన ఒక కట్టడ. అయితే వాస్తవంగా క్రొత్త నిబంధనలకు వస్తే ఈ దశమ భాగం అనేది మనకు చెప్పిన కట్టడ కాదు ఇది. ఓ అట్లనా అన్న, అయితే వచ్చే ఆదివారం నుంచి దశమ భాగాలు లేకపోయినా పర్లేదా? కొంతమందికి ఇది టెంప్టేషన్ వస్తుందా? కాదు. క్రొత్త నిబంధనకు వస్తే పౌలు అపోస్తలుడు, నేను ఇప్పుడు తీయడం లేదు అంత, కానీ ఆ మాట చెబుతున్నా, ఒకడు తాను వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి. వర్ధిల్లిన కొలది, దశమ భాగమే కాదు. మీకు ఒక సంగతి చెబుతా. మనకు అందరికీ తెలుసు కాల్గేట్ టూత్పేస్ట్, తెలుసా లేదా? అందరికీ తెలుసు. కాల్గేట్ అనేది టూత్పేస్ట్ పేరు కాదు. అది కాల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు. ఆ కోల్గేట్ అనేది ఒక వ్యక్తి పేరు. ఆమె ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో కూలీ నాలి చేసుకుంటున్నటువంటి వ్యక్తి పేరు కోల్గేట్. అయితే ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను ఇంకెంతకాలం ఇట్లా, ఏంటి సంగతి, నీ చిత్తం ఏమిటో. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఆ పట్టణానికి పో. ఆ పట్టణానికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుంటే ప్రభు చెప్పాడు, ఇదిగో ఇది నువ్వు చెయ్యి. ఆ ప్రకారం తాను ఆరంభించాడు. తాను తయారు చేసినటువంటి ఆ టూత్పేస్ట్కు, టూత్ పౌడర్కు కాల్గేట్ అని తన పేరు పెట్టాడు. ఆ తర్వాత దాని వ్యాపారం మీద వచ్చే దాంట్లో ముందు దశమ భాగం కూడా మొదలుపెట్టాడు. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు, ఇంకొంత రోజులు పోయిన తర్వాత 1000 రూపాయలు రావడం మొదలైంది. 1000 రూపాయలు రావడం మొదలయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ ఇచ్చాడు, 20వ భాగం. అలాగది పెరిగే కొద్దీ 50 భాగం, 60, 70, 80, చివరికి 90 భాగాలు దేవునికి, 10 భాగం తనకు. ఇది నేను ఒట్టి చెప్పడంలే, ఇది ప్రాక్టికల్గా జరిగిన దాని సంగతి చెబుతున్నాను. అందుకే నేనైతే టూత్పేస్ట్ కొనుక్కోవడానికి పోయినప్పుడు కాల్గేట్ టూత్పేస్టే కొనుక్కుంటా. ఎందుకంటే నేను ఇచ్చే 100 రూపాయల్లో 90 రూపాయలు ఆడిపోతుంది, దేవుని పనికి పోతుంది. అలాగా తాను ఇంకెప్పుడు ఎంత విస్తరించవద్దు, తాను లేడు కనుక క్రొత్త నిబంధనలో వర్ధిల్లే కొలది అన్న మాట గుర్తుంచుకున్నాను. సరే, ఒకవేళ మన రాబడిలోనే కాదు, నేను ఇంకో మాట చెబుతున్నాను, దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఉంది, ఇవ్వాలి. రోజుకు 24 గంటలు ఇస్తే, ఒకరు అన్నారు 3 భాగాలుగా చేస్తాను నేను, ఏంటి అని అన్నాను. అప్పుడు అన్నారు 8 గంటలు నేను పనిచేస్తాను, 8 గంటలు వాక్యము ప్రార్థన నేను చేసుకుంటాను, నా ప్రభు కొరకు నా టైం గడుపుతాను, ప్రభు కార్యాలు పనుల కోసం. ఇంక 8 గంటలు నేను రెస్ట్ తీసుకుంటానన్నాడు. అప్పుడు 3 ఇందులో 24 గంటలు. కాబట్టి 8 గంటలు పనిచేయి, తర్వాత 8 గంటలు రెస్ట్ తీసుకో, ఇంకొక 8 గంటలు వాక్యము, ప్రార్థన, ప్రభు కార్యాలు, ప్రభు మందిరం, ప్రభు పనులు. ఎప్పుడైనా తట్టిందా మనకిది? ఆలోచించు. ప్రభువుకు ఇవ్వవలసిన సమయం ప్రభుకి ఇవ్వు, నేర్చుకో. ప్రభువుకు మనం పూర్ణ బలం, పూర్ణ వివేకం, పూర్ణ జ్ఞానం, పూర్ణ శక్తి,
ప్రభుకు ఇవ్వు. కాబట్టి నేను ఇక్కడ తల ముగిచేసి ముందుకు పోతాను. ప్రభు దగ్గర ఆయన మనకిచ్చిన వాటిలో ఆయనకి ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా ఉంటే అదే దొంగిలించడం. ఒక డబ్బే కాదు, ఒక సమయమే కాదు, నీకు ప్రభు ఇచ్చిన స్తోమత, సామర్థ్యం, మరి ఏదైనా సరే ప్రభుకు న్యాయమైన భాగం ప్రభుకు మనం ఇవ్వడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు విషయంలో ఈ జకరియా, హగ్గయిల ప్రవక్తల కాలంలో ఇశ్రాయేల్ అలాగా చేయలే. యూదా జనాంగం ఆ బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళేమో సరంబి వేసిన ఇల్లు కట్టుకుంటున్నారు, దేవుని మందిరం మాత్రం పాడైంది. అంతేకాదు నెహెమ్యా గ్రంథంలో ఒక్క వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను. 13వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం, రండి దయచేసి 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరం ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలంలో ఉంచితిని. అటు తర్వాత యూదులందరూ ధాన్య, ద్రాక్షారస, తైలములో 10వ భాగము ఖజానాలోనికి. ఇక్కడ ఈ మాటకి ఎందుకు వచ్చానంటే వీళ్ళందరూ తీసుకురాలే ఇవన్నీ. లేవీలు, యాజకులు పొలాల్లో పనిచేసుకోవడానికి పోయినారు. అవును, నిజమే. ఈ క్రొత్త నిబంధన కాల సంఘ ఆరంభ దినాలలో కూడా పనిచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దేవుని సేవకులు, అపొస్తలుడు. పౌలు అపొస్తలుడు ఏం చేశాడండి? తాను గుడారములు కుట్టేటువంటి పని పౌలుది. అందుకని 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు అపొస్తలుడు అకుల, ప్రిస్కిల్లా అను వారితో కూడా అపొస్తల కార్యంలో 18వ అధ్యాయంలో మనం చూస్తే వారు అదే వృత్తి గలవారు కాబట్టి పౌలు వారితో కూడా ఉండి కొంతకాలం చేతులతో పనిచేశాడు. అందుకని అపొస్తల కార్యంలో ఒక మాట అంటాడు, నేను నా స్వంత చేతులతో పనిచేశా. తర్వాత సంఘాలతో వ్రాస్తూ చెప్పాడు, ఈ నా చేతులు కష్టపడ్డాయి. ఆ దినాల్లో చేశాడు. తర్వాత ఎప్పుడు చేసినట్లు మనం చూడం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చేయాలనేది క్వశ్చన్ కాదు. అది సరే లేకపోయినారు. అప్పుడు లేకనే ఈ అపొస్తలుడైన పౌలు ఇంకా మిగిలిన ఇలాగ చేసుకున్నారు. అయితే సంఘాలు కట్టబడి స్థాపించబడి సంఘములు సపోర్టు ఎప్పుడైతే వచ్చిందో వారు పని చేయలేక కేవలం ప్రభు పని మీదనే ఉన్నారు. అయితే ఇప్పుడు నెహెమ్యా అన్నాడు, ఏంది ఇలా చేశారు? ఆ ఒక్క మాట వాడుతున్నారు, జాగ్రత్త గుర్తు. 11వ వచనం, దేవుని మందిరముని ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మాట ప్రకారం మనం చేయకపోతే మనం ఏం చేస్తున్నాము అనేది మాట్లాడుతుంది. దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టకపోవడమే నువ్వు. జాగ్రత్త ఈ విషయంలో. కనుక ఇది ఇక్కడ మనం చూసాము. స్టీలింగ్ అనే విషయానికి వచ్చి జకరియా 5వ అధ్యాయంలో. ఆ తర్వాత ఇంకో మాట మనం చూస్తాం అక్కడ. అది 5వ అధ్యాయం, అప్రమాణికులందరూ అంటే ప్రమాణం చేసేవారు. ఇది అబద్ధ ప్రమాణం. ప్రమాణం చేస్తారు, ఆ ప్రకారం చేయరు. అందుకనే ఇది కూడా మనకు ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రం చెప్తున్నాడు, చివరిలో వస్తే అదే మనకు అల్టిమేట్గా. నిర్గమాకాండం 20వ అధ్యాయం, దయచేసి రండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వాని నిర్దోషిగా ఎంచడు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించడు అంటే ఆయన నామాన్ని బట్టి మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు ఒట్టు పెట్టుకుంటాం, ప్రమాణం చేస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం.
33, 37. వాస్తవంగా 33 నుంచి 37 వరకు ఉండాలి, చదవాలి. కానీ అయితే కేవలం 33వ వచనం 37 నేను చదువుతాను, గమనించు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. 37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది ఎక్కడి నుంచి పుట్టేది? దుష్టుని నుంచి పుట్టేది అని. సరే, ఇప్పుడు మనం 20వ అధ్యాయం నిర్గమ 7వ వచనంలో ఆ మాట చదివాం. ఎవరైతే ఈ ప్రకారము మరి నా నామను బట్టి నా నామను వ్యర్థంగా ఉచ్చరిస్తారో, ఇక్కడ స్వియర్ మై నేమ్ ఇన్ వెయిన్, అలాంటి వారిని ప్రభు ఏం చేయడంట? నిర్దోషులుగా ఎంచడు. సరే, ఇప్పుడు నేను అక్కడే ఆపుతాను. 2 పాపాలు గురించి మనం చూచాము ఇప్పుడు. ఒకటి దొంగిలించడం, రెండవది ప్రభు నామను వ్యర్థంగా ప్రమాణం చేయడం. కనుక ఈ 2 పాపాల గురించి ఇక్కడ మనం చూస్తే జకరియా 5వ అధ్యాయంలో ఆ 2టిని గూర్చి విశేషంగా చెబుతూ వాటిని గూర్చి ఇప్పుడు తీర్పు వారి మీదికి ప్రభు అయిన దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ అసలైన ముగింపు భాగానికి మనం వచ్చాం. అంటే ఈ భాగం యొక్క ముగింపుకు మనం వచ్చాం. అది ఏమిటి? నిర్గమ 20వ అధ్యాయం 11వ వచనంలో దొంగతనాన్ని గురించి చూచాం. నిర్గమ 20వ అధ్యాయం 7వ వచనంలో వ్యర్థముగా ఒట్టు పెట్టుకోవడం, స్వీయర్ ప్రమాణం చేయడానికి వచ్చి మనం చూచాం. ఇలాంటి వారిని ప్రభు అయిన దేవుడు నిర్దోషిగా ఎంచడు అనే విషయాన్ని మనం చూచాం. కాబట్టి ఇవన్నీ ఎక్కడున్నాయేంటండి? 5వ అధ్యాయంలో మొదటి దర్శనంలో, 6వ దర్శనంలో ఆ పుస్తకంలో ఉన్నాయి. ఒక్కసారి రండి. జకరియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అందంతటికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసిన దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదు, రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ ఏమవుతారట? కొట్టివేయబడదు. ఇదే యెహోవా వాక్కు, వ్రాసిన దానిని బట్టి అని. కాబట్టి ఈ పుస్తకం ఇది జకరియా రాసింది కాదు, ఇంకొకరు రాసింది కాదు, ఇది ప్రభు అయిన దేవుడే. తర్వాత ఈ పుస్తకం బయలుదేరి చేసింది ఎవరుట? ప్రభు అయిన దేవుడే. ప్రభు అయిన దేవుడే దాన్ని బయలుదేరి చేశాడు. మాకు తెలుగు బైబిల్లోనే బాగుంది. ఇది భూమి అంతంతటికి 3వ వచనం, బయలువెళ్ళు శాపమే. తర్వాత 4వ వచనం, యెహోవాకు నేనే దాన్ని బయలుదేరి చేస్తున్నాను, నేను దాన్ని బయలుదేరి చేశాను. ఇంతవరకు మనసులో ఉంచుకొని నేను ముగింపు వస్తాను. ఈ సాయంకాలం ఇక్కడే ముగించేస్తాం. 7వ దర్శనాన్ని మనం పొందాం. ఈ మాట మనం ధర్మశాస్త్రం నుంచి చూసాం కదా, 2 పాపాల గురించి. ఇప్పుడు ధర్మశాస్త్రము, ది బుక్ ఆఫ్ లా. కనుక జకరియా చూచిన ఎగురుతూ ఉన్నటువంటి ఆ పుస్తకం ఒకటి, దట్ ఆల్సో రిప్రజెంట్స్ అండ్ సిగ్నిఫైస్ ది వెరీ బుక్ ఆఫ్ లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకు చూపిస్తుంది అని. నేను పాత నిబంధనకు వెళ్లకుండానే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యము క్రీస్తు యేసు ద్వారా కలిగాను. ఇప్పుడు పౌలు ధర్మశాస్త్రాన్ని గురించి ఏం మాట్లాడాడు? అక్కడ 3 మాటలు చెప్పేసి నేను ముగి. రోమాపత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చూడండి, చదవండి దయచేసి. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రము పాపమైన
ధర్మశాస్త్రము వలనే కానీ పాపమునగా ఎట్టిదో నాకు ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పిన దురాశ ఎట్టిదో నాకు. కాబట్టి అలాగే దొంగతనాన్ని గురించి కూడా అమ్మా. ఇప్పుడు ఒక మాట చెబుతున్నాను, బాగా గుర్తుంచుకోండి. ధర్మశాస్త్రం ఏమిటో కాదు, ధర్మశాస్త్రం అనే ఆ గ్రంథం జకర్యా సూచన ఎగురుతున్న రెండు వైపులా వ్రాయబడిన పుస్తకం. దట్ ఈస్ ది రివీలర్ ఆఫ్ సిన్ ఆఫ్ పీపుల్. ప్రజల పాపములను వారికి బయలుపరిచే సాధనం. సో ది బుక్ ఆఫ్ లా ఈజ్ ది వెరీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్ which reveals the sin to human beings. అందుకే పౌరుడు ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అంటే ఏంటో నాకు ఆశింపవద్దని ఒకటి వ్రాయబడి ఉండకపోతే, దొంగిలకూడదని ఒకటి వ్రాయబడి ఉండకపోతే నేను దొంగిలించడం అనేది నాకు పాపం అని తెలియదు. అయితే ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం అనగా ఏంటిదో. కాబట్టి ఎగురుతున్న ఈ పుస్తకం భూమి అంతటా పోతూ ఉంది, ప్రతి ఇంటిలోనికి పోతుంది, ప్రతి వ్యక్తి దాన్ని చదువుకుంటున్నాడు. దాని ద్వారా భూలోకము యావత్తు, ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి he is being convicted that he is the sinner. He is a sinner. ఆ గ్రంథం వాడు పాపి అని వానికి తెలియపరుస్తుంది, ఒప్పిస్తూ ఉంది. ఇది మొదటిదిగా మనం చూస్తాం. కాబట్టి లా ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రివీలింగ్ సిన్. సో ద లా ఈజ్ రివీలర్ ఆఫ్ సిన్. అది ఎంతవరకు. రెండవది 7వ అధ్యాయము రోమపత్రిక, ముందుగా 11వ వచనంలో నేను ఒక మాట చదువుతాను. ఏలైనగా పాపం ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను, 13వ వచనం, ఉత్తమమైనది నాకు మరణకరమైన. ఇప్పుడు చంపడం మరణం అనే మాట ఇక్కడ మంచి. కాబట్టి రెండవది ధర్మశాస్త్రం ఈజ్ ఏ కిల్లర్. ఒకటి రివీలర్ ఆఫ్ సిన్, రెండవది కిల్లర్ ఆఫ్ సిన్నర్. పాపమును బయలుపరిచేది, రెండవది పాపిని చంపేది. సో లా కిల్స్. అందుకని పాత నిబంధనలో మనం చూస్తాం కదా, ఏమని, పాపము చేయువాడెవడో వాడు మరణమునందు రాయబడింది. అందుకే పౌలు హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో 15-16 వచనాలలో అంటాడు కదా, మరణ శాసనం ఎక్కడ వ్రాయబడినో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణం అవశ్యము. తాను బ్రతికినంత కాలం అది చెల్లదు. ఆయన మరణిస్తే అది ఏమవుతుందంట, చెల్లదు. కాబట్టి ఇది మరణ శాసనం. కాబట్టి పౌలు అన్నాడు, ఇప్పుడు రెండవది అది నాకు మరణాన్ని తీసుకువచ్చింది. కాబట్టి ఈ పుస్తకం జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో పుస్తకం ఒకటి పాపమును చూపించి ఒప్పింపజేస్తుంది, రెండవది పాప ఫలితం మీకు మరణమే. ఆ రోజు దేవుడే చెప్పాడు, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, నీవు తినుదినము నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు అనేది మన దేశం. ఒకవేళ దానికంటే ముందుగా ఇంకొక తలంపు కూడా మీరు ఒకవేళ ఈ రెండింటి మధ్యలో పెట్టండి. ఏంటంటే రెండవదిగా, ఒకటేమో రివీలర్ ఆఫ్ సిన్, రెండవది ఇంకో మాట చెబుతా, ధర్మశాస్త్రం మనకు శాపగ్రాహస్థమైంది. ధర్మశాస్త్రమే కన్నా లేకపోతే నాకు ఏమి లేదు, చెప్పండి, ఏమి లేదు, శాపం లేదు నాకు. అందుకనే పౌలు అపొస్తలుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనంలో మాట్లాడేటప్పుడు
ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మళ్ళీ. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క శాపం. అవును, ఆ రోజు ఆదాం పాపం చేశాడు, వెంటనే గాడ్ హ్యాస్ కర్స్డ్ హిమ్. ఆదికాండం 3:15, 16, 17 వచనంలో శాపించాడు దేవుడు. అయితే ఆదాము నిమిత్తమే భూమిని శాపించాడు. కాబట్టి ఈ పుస్తకం ఏమిటి అని అంటే పాపమును బయలుపరిచి ఒప్పిస్తుంది. రెండోది, పాపం చేశారు కాబట్టి మీరు శాపగ్రస్తులు అని చెబుతూ ఉంది. ఈ ఆజ్ఞ ఈ పుస్తకంలో వ్రాయబడిన ఈ సంగతులు. తర్వాత మూడవదిగా శాపగ్రస్తులు మాత్రమే కాదు, అల్టిమేట్లీ యు ఆర్ వర్ది టు డై. కాబట్టి నువ్వు చావడానికి యోగ్యుడు, అర్హుడి. నువ్వేమాత్రం తప్పించుకోలే. కాబట్టి మూడవది ధర్మశాస్త్రం. కనుక 3 మాటలు ధర్మశాస్త్రం గురించి నేను చెప్పాను. ఒకటి, రివీలర్ ఆఫ్ సిన్. రెండవది కర్సింగ్. మూడవది కిల్లింగ్. ఈ 3 సంగతులు. కాబట్టి ఈ పుస్తకంలో రాయబడిన ఆ 2 సంగతులు ధర్మశాస్త్రంలో చూస్తాం. కాబట్టి ఇది ఆ ధర్మశాస్త్రాన్ని మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రకారం లోకమంతటా ఉన్న మానవుల దగ్గరికి ఎగురుతా పోతా ఉంది. భూలోకమంతరం అని చెప్పాను నేను. ఇక్కడ దేవుడు చెప్పాడు, ఒక ఇశ్రాయేల్ దేశంలోనే కాదు, ఒక యూదా ఇశ్రాయేల్ జనాంగానికి కాదు. ఒకవేళ ప్రభు రాకడగనా ఇప్పుడే అయితే, ఈ దినాలు మరి వస్తే, ఈవెన్ మన ఇండియా దేశ ప్రెసిడెంట్ మీద, ప్రెసిడెంట్ ఇంటి మీద, ఇంటిలోనికి, ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద, ఇంటిలోనికి వారుండే కాపురం చేసే దూలాల మీదకి, రాళ్ళ మీదకి పోతుంది. చదువుతారు, ఒప్పించబడతారు, శాపగ్రస్తులను ఒప్పుకోవాలి, మరణానికి మేము పాత్రలమని చెప్పాలి. తప్పుకోలేరు ఎవడు, ఈవెన్ ఎనీ ప్రెసిడెంట్ ఆర్ ఎనీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ కంట్రీ. ఇది వాస్తవం, బైబిల్ చెప్తుంది. సరే, ఇప్పుడు ముగింపులో నేను ఏం చెప్పుకోతున్నానంటే, ఇది ఇలాగ ఉంటే ఈ దినాలలో యోహాను సువార్త 1:17 మనం చదివామే. ఏమని? ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడు లోకంలో. అది ఏమిటో కాదు, దేవుని కృప ప్రత్యక్షమైంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఆ కృప ప్రత్యక్షమైంది. అది ఏం చేసింది? రోమా 8వ అధ్యాయం 2వ వచనమా? కాదు, రైట్, 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాపమరణముల నియమం నుంచి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం ఏమి చేయజాలకపోయింది? ఏం చేయజాలకపోయింది ధర్మశాస్త్రము? ధర్మశాస్త్రం చేయగలిగింది ఒకటి ఏంటంటే, నీవు పాపివి. రెండవది ధర్మశాస్త్రం చేయగలిగింది ఏంటంటే, నీవు శాపగ్రస్తుడివి. మూడవది ధర్మశాస్త్రం చేయగలిగింది ఏంటంటే, నువ్వు చావాలి. అంతే చేసేది. ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో అంటే ఏం చేయజాలకపోయింది ధర్మశాస్త్రము? 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించింది. అది చేశాడు. ధర్మశాస్త్రం విడిపించలే. ఈరోజు ధర్మం ధర్మం ధర్మం, సనాతన ధర్మం. దౌర్భాగ్యులు. ఏ ధర్మం అంట? ఏ ధర్మము చేయదు. క్రైస్తవ్యంలో ఏ ధర్మము చేయదు. ఏ సనాతన ధర్మం క్రైస్తవ్యంలో కూడా ఏమి చేయదు. చాలా సనాతన ధర్మాలు పాటిస్తూ ఉంటారేమో,
అర్థం చేసుకోరు ఎందుకు? రోమా 3వ అధ్యాయం 19-20 ఎంత బాగుంది. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రం అన్నట్టు, ప్రతి నోరు మోయబడినట్లు. ఆ తర్వాత ధర్మశాస్త్రం వల్ల ఏ మనిషి దేవుని నీతిమంతుడుగా తీర్చబడడు అని దేవుని వాక్యం బహు స్పష్టంగా చెబుతూ ఉంటే ఇంకేం సనాతన ధర్మం అయ్యా? చేతులు కడుక్కోవడము, కాళ్ళు కడుక్కోవడము, వస్త్రాలు ఉదుక్కోవడము, లేకపోతే అవి ఇవి ఇంకా ఏవైనా మన జీవితాలలో మనం ఆచరించడం ఈ ధర్మాలు ఏ పాపిని తన పాపం నుంచి, ఏ పాపిని దేవుని నీతిమంతుడు ఏమాత్రమునో తీర్చలేదు. కేవలం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమే. ఏంటది? 3-4 వచనాలు, రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారం తప్పి ఆయన శరీరం అందు పాపమును శిక్ష విధించాను. దేవుని స్తోత్రం. ఆయన శరీరం అందు పాపమునకు ఏం విధించాడంట? అది. అందుకని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చాడు. దేవుడు మనుషులుగా పుట్టాడు. ఆ యేసు ప్రభు వారు తన శరీరం అందు మన పాపాలకు చేసే శిక్షను ఆయన మీద, ఆయన తను పొందిన దెబ్బ ద్వారా మన పాపాన్ని శిక్ష విధించాడు. ఇప్పుడు మన పాప మరణపడిన నియమం నుంచి ఆయన విడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ దినాల్లో ఇంకా కృప ఉంది. కానీ ఆ దినాలలో, ఈ పుస్తకం ఎగిరే దినాలలో ఉందా? లేదు. కాబట్టి దొంగలను, అప్రమాణికులను ప్రభువైన దేవుడు శిక్షించబోతున్నాడు. వారిని నాశనం చేయబోతాడు. వారి పాపమే వారిని నాశనం చేస్తుంది. ఈ ప్రకారం ఎంతో తొలగజేస్తుంది. నేను మరొక దర్శనానికి చెప్పాలా, కానీ మనం నెక్స్ట్ వీక్ ప్రవచితమైతే ఆ విషయానికి వచ్చి మనం చూద్దాం. ప్రార్థన చేస్తాం.